చేసుకుంటుంది ఇంకెందుకు. నేను సంపాదిస్తానండి నెలకి 30,000. ఏం పని చేస్తావు? మేకప్ పక్కన మనం నేను అనుకున్నా అంటే అవునా? నా మొఖానికి మేకప్ వేస్తే బాగుంటుందా? నా మొఖానికి వేస్తే బాగుంటుంది అంటే ఎక్కడి నుంచి? మా ఊరా? నాకు ఊరు పేరు లేదండి. ఎక్కడైతే రోడ్డు నాకు ఊరి పేరు లేదండి. ప్రస్తుతానికి ట్యాంక్ బండ దగ్గర ఉంటాను. ఇప్పుడే ఇక్కడికి వచ్చా లేదు, తల్లిదండ్రులు లేదు, నాకు ఎవరు లేరండి. నాకు ఎవరు సారీ బాను సారీ నాకు ఎవరు లేరండి. నాకున్నారా మీరు నాకున్నారా? హలో అవునండి, నాకు లవ్ ఫీల్ మెసేజ్ పెట్టిపోయి సరే గుడి సరే ట్రై చేయాలి. నాకు రోజుకి 1000 లవ్ ఫీల్ లవ్ పడట్లే కాబట్టి అది అడుగుతున్నా చెప్పండి ఆన్సర్. నిజంగానే ఎవరు పడరండి. అవును, ఈయన మాత్రం అందరికి ట్రై చేస్తాడు, మిమ్మల్ని ట్రై చేస్తాడు తెలుసా? ఇప్పుడే నిన్ను ట్రై చేయలేదా? ఎక్కువ చేసాం అందంగా ఉంటేనే కాదు, మంచి మనసు కూడా లేదు, మంచి ముఖం లేదు, మంచి మనసు లేదు, మంచి అందంగా ఉంటేనే కాదు కదా, మంచి మనసు ఉంటే చాలు. పుష్పొచ్చింది నిజమే, నేను కాదంట్లా. ఏదో ఒక అమ్మాయి మంచి మనసు ఉన్న అమ్మాయి కావాలి. మరి ఏ అమ్మాయి లేరే? ఈ రోజుల్లో మంచి మనసు ఉన్న అమ్మాయి ఎవరు లేరు, ఒక్కరు లేరు అంతే. ఎవరు నువ్వా? ఎవరు నువ్వా? మరి ఎవరు ఇంకా? మీరు కూడా దారుణమే. అందరూ అట్లనే ఉంటారని అనుకోవద్దు, అందరూ అట్లనే ఉంటారని. సరే ఒక క్వశ్చన్ అడుగుతా, అబ్బాయిలు గొప్పనా అమ్మాయిలు గొప్ప? ఏమి చెప్పు తొందరగా. అందరూ గొప్పే, అందరూ గొప్పే అంట. మంచి గుణం ఉన్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళే, పాపిస్తోంది. కానీ ఈ రోజుల్లో మంచి మనసు ఉన్న అమ్మాయి ఒక అమ్మాయి లేదు. లేకపోతే 10,000 చూపిండి చూపిండి, ఎక్కడ చూపిండి. మీరు చూపించే అమ్మాయి గారు ఎవరు? ఈ అమ్మాయా? ఈ అమ్మాయా? ఇంకెవరు లేరంటే లేరు అంటే చిన్నపిల్లని అంతమంది లవ్ చేస్తే ఏ అమ్మాయి పడుతుందండి? అదే కదా, అంతమంది అసలు మొత్తం ఎవరైనా లవ్ ఎంతమంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా? లవ్ చేసి ఒకటే అమ్మాయి 10,000 50,000 కోట్లు అనొద్దు. జనంగా తనే నా వైపు కావాలి అని ఉంటది కదా మనకి, ఆ అమ్మాయి నాకు. శ్రీలీల శ్రీలీల యాంకర్ శ్రీలీల యాంకర్ కాదు, హీరోయిన్. ఫస్ట్ నువ్వు చెప్పేది ఒక్కటే అమ్మాయి చెప్పు, 10,000 మంది అమ్మాయిలు ఏం చేస్తారో తెలియదు చెప్తున్నా. సీరియస్ గా చెప్పు, ఎక్కువ చేస్తావు అనుకో నీకు నెట్టి పగలదే కొలత. చెప్పండి అది నువ్వు జగన్ కాదు ఇక్కడ. 10,000 మంది అమ్మాయిని మెయింటైన్ చేయొచ్చులని అనుకున్నా. నేను
మొన్న కూడా నిన్న కూడా ఇప్పుడు దాకా కూడా వీళ్ళతో వీళ్ళిద్దరితో మాట్లాడిన ఒక అరగంట క్రితం కూడా 10,000 మంది అమ్మాయిని మెయింటైన్ చేయాల కెపాసిటీ నాలో ఉందనుకున్నా. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఈయన ముఖానికి కనీసం నేను ఇతరులతో కూడా మాట్లాడలేకున్నాడు. అంటే ఎంత డేంజర్ అయిన అమ్మాయిలు ఇప్పుడు అర్థమైంది ఫస్ట్ నాకు. నువ్వు పెద్ద danger. పచ్చడి కాదు, అబ్బాయిలు ఏం తక్కువ లేరు. తొక్కుతా ఏంటి, ఏమనుకున్నావు? కొంచెమైనా పొద్దున కామెంట్ చేసి అనేది ఉందా నీకు? కాదు నీకంటే ఒక feeling ఉంటుంది. నీకంటే ఒక emotion ఉంటుంది. నీకంటే అట్లా అమ్మాయిలు మొన్న ఏమంటారంటే మా ఒక ఆంటీ పాస్ లో తీసుకొని పోయి కొంచెం కలిపి చులాట కూడా ఆంటీతో ఇలా చేస్తే ఇంకా ఎవరండి నిన్న గురించి అందరికీ తెలుసు అండి, అందుకే ఎవరు పడరు. అందుకే 30 ఏళ్ళు పెళ్లి కాలే. కింద కింద కామెంట్స్ పెడుతున్నారు. అందుకే 30 ఏళ్ళు పెళ్లి కాలే. ప్రో ఫెలా అని కామెంట్స్ కి ఎలా సమాధానం చెప్పండి. చెప్పండి ప్రేమిస్తుంటే లవ్ ఫెయిల్ అంటారు. నేను అందరినీ 10,000 మందిని ప్రేమించి లవ్ ఫెయిల్ అంటే ఇదైతే న్యాయం. నాకు ఎవరు ఉన్నారు ఇక్కడ ఫ్యాన్స్ ఇప్పుడు? నీకు ఫ్యాన్ లేదు. ఫ్యాన్స్ నీకు నాకా? నీకే కింద కామెంట్స్ ఏడు మంచిగా ఏడు. సరే నాకెవరు నాయన ఫ్యాన్స్? నాకు చిరనాటికే దిక్కులేదే. అవును నీకు నాకు మన ఫ్యాన్స్ రాస్తున్నారు. దయచేసి మీకు దండం పెడతా, మిమ్మల్ని వేడుకుంటున్నా, ఎవరైనా సరే ఒక అమ్మాయిని ప్రేమించండి, ఒక అమ్మాయితో ఉండండి. నీలాగా 10,000 మందితో ప్రేమించకండి. ఒకే అమ్మాయి చెప్పు. ఒక్క అమ్మాయి చెప్పు నీకు లైఫ్ స్టైల్ సెటిల్మెంట్. లైఫ్ సెటిల్మెంట్ నువ్వు రాయితే నువ్వు వస్తావు, నువ్వు రాయితే మరి ఏంది అంత ఇంత నుంచి నాకు ఎవరు లేరంటే ఒక్క అమ్మాయి చెప్పే. ఒక్క అమ్మాయి ఓరే నాయన నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఏ పని పాట కూడా లేదు. నేను ఏదైనా కూలి పని పోతే నాకు 100 రూపాయలు 50 రూపాయలు ఇస్తారు. ఇయ్యడానికి ఊరు కాదు, సిటీ సిటీ నేను చెప్పేదల్లా ఒకటే, నేను ఏ పనికి పోను. ఒకవేళ నేను ఏదైనా పనికి పోతే నాకు 100 రూపాయల నుంచి ఎక్కువ రాదు. 100 రూపాయలు పని చేత కదా, మగోడి కదా. 100 రూపాయలు చేత కాదని ఇళ్ళనే చెప్పుకుంటుంది. ఇంకెందుకు? నేను సంపాదిస్తానండి నెలకి 30,000. ఏం పని చేస్తావు? ఏం పని చేస్తావు? మేకప్ప పక్కన మనం నేను అనుకున్నా. అవునా? నా మొఖానికి మేకప్ వేస్తే బాగుంటా? నా మొఖానికి వేస్తే బాగుంటా? ఏది వేసినా కానీ మనుషులు ఒకటినే వచ్చిన ఇష్టం కొడుకండి మీది. మరి కృష్ణుడు పల్లిగా కాబట్టి 10,000 మందిని చేసి మరి కృష్ణులాగా నాకు కూడా 16,000 మంది కలిసి ఉంటారా?